అట్లా సో నా ఆఫర్స్ కూడా రెమ్యునరేషన్ పోగొట్టుకున్నారా ఏమన్నా సందర్భాలు? పోగొట్టుకున్నా, ఓకే. ఇప్పటికీ పోగొట్టుకుంటానే ఉన్నాను, ఇప్పటికి అడుగుతున్నారా కమిట్మెంట్స్? ఇప్పటికీ అడుగుతారు. ఓకే. ఇంత ఇష్యూ మీరు జరిగినా మీరు కూడా వార్తల్లో వ్యక్తి అయ్యి ఉన్నప్పటికీ కూడా అయ్యో సార్, ఐ కెన్ షో యూ నవ్ ఇట్ సెల్ఫ్. నాకు మొన్న కూడా నేను ఒక కేసు ఫైల్ చేశాను సార్ గుంటూరులో. అవునా? ఎక్కడ? అక్కడ జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూ మీరు మాట్లాడినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, పెళ్లి చేసుకుంటాను అని అనే కదా మీరు స్టార్ట్ చేశారు కాన్వర్సేషన్. ఇప్పుడు సో అదే ప్రపోజల్ తో ఒకటి వచ్చాడు సార్, వచ్చి అసలు బీభత్సం క్రియేట్ చేశాడు. నేను అంటే సినిమా పర్సన్ బయట పర్సనే, ఇన్ని తెలిసి కూడా వాడు అదేదో నమ్మేది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే షీఈ్ ఎమోషనల్లీ వీక్, మనం ఏం చెప్పినా నమ్ముతుంది, ఏదైనా జరిగేస్తుంది, మనం ఆడుకోవచ్చు దీన్ని అనుకున్నారు. బట్ ఒక్కసారి జరిగింది, ఆ తర్వాత నుంచి నేను ఆడుకుంటానన్న విషయం వాడికి అర్థం కాలే. నేను చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా దొరుకుతాడు అనుకున్నా, దొరికాడు, తీసుకెళ్లి స్టేషన్ లో పడేసా. ఉత్తుకు సార్ చూపించాను వాళ్ళకి, ఇంత అబ్యూజ్, ఇంత వల్గర్ గా మాట్లాడాడు, వీళ్ళు ఏం చేయాలి అని చెప్పి తీసుకెళ్లి పెట్టాను సార్ నేను. కాళ్ళు పట్టి రీసెంటే ఒక లాస్ట్ మంత్ నాకు తెలిసి లాస్ట్ మంత్ దట్ హ్యాపెండ్ ఫర్ 6 months సార్. నాకు ఆ టార్చర్ వాడిది. ఈ మధ్యలో నా పనులు చేసుకుంటున్నాను, అన్ని జరుగుతున్నాయి, బట్ స్టిల్ అది ఒక ట్రాక్ నడుస్తుంది. మళ్ళీ చూసాను తీసుకెళ్ళి లోపలేసాం. వాడు అడుక్కున్నాడు సార్ నన్ను కాళ్ళు పట్టుకొని, అరే నువ్వేనారా నాకు ఇన్ని డైలాగులు వేసావు మరి ఫోన్లో అనుకున్నా. ఇలా నేను 3 cases ఫైల్ చేశాను. చేయలేను నేను, కేసు వేయనంత వరకే సార్. కేసు వేసిన తర్వాత విత్డ్రాల్ అనేది నా దగ్గర ఉండదు సార్. కాంప్రమైజ్ కన్విన్స్ అవడం ఇంకుండదు. కేసు వేయక ముందు వరకే నేను కూడా వాళ్ళకి చెప్తా, నేను వెళ్ళనంత వరకే నువ్వు ఏదైనా, వెళ్ళిన తర్వాత నేను వెనక్కి రాను. చాలా సార్లు కాంప్రమైజ్ అవ్వమని నాకు ఇప్పటికీ ఉంది. ఇక వాళ్ళకి అర్థమైపోయింది. నేను కూడా చేస్తాను, ఇట్లా కాదు దీన్ని ఇక్కడతో సాఫ్ట్ గా ఎండ్ చేద్దామని నేను చెప్పి చూస్తా. కాదు కూడదు, నేను నీకంటే హయ్యర్, నేను ఏదన్నా చేయగలుగుతాను ఏదన్నా అంటే అప్పుడు నేనేం పీకగలను, అప్పుడు నేను పీక్ చూపిస్తా. ఆ తర్వాత ఇంకా వాడు వెనక్కి తిరిగి కూడా చూడడానికి ఉండదు. ఇంకా మళ్ళీ ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి నేను మళ్ళీ వాడు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి నేను మళ్ళీ మెయిల్ చేసి జాబ్ కూడా తీపిచ్చేసాను. 2.5 లక్షలు సార్ వాడికి పేమెంట్. హైదరాబాద్ వాడే. వాడికి సపోర్ట్ చేసింది ఎవరో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ లోకలే. నేను ఏదైతే ఎస్ఆర్ నగర్ లో కంప్లైంట్ చేశానో, ఎస్ఆర్ నగర్ వాడేనంటే నా ఆధార్ కార్డు ఇచ్చాడట వాడికి, నా అడ్రస్ తీసుకోమని. సో నా ఆధార్ కార్డు నాది పాతదండి, వాడిచ్చింది. నేను ఎవరికి నా కొత్త ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఆధార్ కార్డు మీద పాత అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళి చక్కర్లు కొడుతున్నాడంట. అరే నేను హైదరాబాద్ లో కొత్త ఏమోరా, ఇక్కడ ఎవరికి నేను ఇది కాదేమో, గుంటూరు అనే దగ్గర మా నాన్నకి ఎంత మంచి సర్కిల్ ఉందో మాకు తెలుసు, నువ్వు నా ఏరియాకి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేస్తే మా తెలీదారా? దొరుకుతాడు అనుకున్నాం, దొరికాడు సార్, తీసుకెళ్ళి లోపలేయించాం. గుంటూరులోనే వేసాను. వాడు గుంటూరే రావాలి సార్. హైదరాబాద్ నుంచి ప్రతిసారి వాడు గుంటూరు కోర్టుకే రావాలి. నేను హ్యాపీగా వెకేషన్కి వెళ్ళినట్టు వెళ్తాను మా ఇంటికి. కేసు హీరింగ్ ఎవరైనా ఉందంటే గుంటూరు వెళ్తాను, మా ఇంట్లో 4 రోజులు ఉంటాను, ఆ కోర్టు రోజు అటెండ్ అవుతాను. నేను కావాలనే గుంటూరులో వేసా, హైదరాబాద్ లో వాంటెడ్ గా నేను వేయలేదు. ఎస్ఆర్ నగర్ పోలీస్ వాళ్ళే ఇచ్చారంట సార్ నా ఆధార్ కార్డు. అసలు ఎవరైనా ఇస్తాడు సార్ అలాగా? వాడు అదే చెప్తున్నాడు, ఎస్ఆర్ నగర్ లో ఇచ్చారు అని చెప్తున్నాడు అంట. ఈ కేసులో అయితే పోలీసులు కూడా ఉన్నారు. అయితే మీ కేసులో వాళ్ళు ఎప్పుడు దొరుకుతానా నేనని చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఇరికిద్దాం, బికాస్ మరి సిఐని సస్పెండ్ చేసిన ఇది ఉంది కదా నా కేసు ఇష్యూలో. సో వాళ్ళు ఎప్పుడెప్పుడా ఏం దొరుకుతుందని రెడీగా ఉన్నారు. దొరకాలి కదా. అంటే మీ చుట్టూ ఇన్ని జరుగుతా ఉన్నాయి, ఏదో మిమ్మల్ని మళ్ళీ బుక్ చేయడం కోసం జరుగుతాయి సార్. డెఫినెట్ గా జరుగుతాయి. ఒక అమ్మాయిని ఎలా టార్గెట్ చేయాలని ఆలోచిస్తారే తప్ప ఈ అమ్మాయి ఇంత స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చిందని ఎవ్వడు ఏ ఎద్దవా ఆలోచించాడు సార్. వాళ్ళు వెదవలు కాబట్టి ఆలోచించరు. మగాళ్ళందరూ అందరూ కాదు కదా మీ దృష్టిలో? అందరూ కాదు సార్. అలా అంటే నాకు ఇప్పటికి ఈ రోజుటికి హెల్ప్ చేస్తున్న నా ఫ్రెండ్స్ ఎంతమంది లేరు సార్. అన్నోన్ పీపుల్ నాకు చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్ టైంలో వీళ్ళు చేసిన ఇష్యూకి మాకు అక్కడే, నేను ఎస్ఆర్ నగర్లోనే ఉండేదాన్ని ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళి అంత గొడవ చేస్తే నా ఓనర్ సార్ పెద్ద ఆయన పాపం, అమ్మ ఇలా జరుగుతుంది ఆయన నాకు ఓకే మీరు ఉండండి అదే ఇంట్లో అన్నాడు. నేను ఉన్నా, స్టిల్ ఉన్నా అక్కడే. బట్ వీళ్ళు మరీ రిపీటెడ్గా చేస్తుంటే నాకే ఎందుకో చిరాకు అనిపించింది. నాకు సొంత ఇల్లు ఉండగా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? జస్ట్ బికాజ్ ఇండస్ట్రీకి క్లోజ్ కదా అని నేను ఎస్ఆర్ఆర్లో ఉన్నాను తప్ప, నాకు ఇల్లు ఉంది కదా సార్. నేను వెకేట్ చేయించుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యా. సో అదంతా రెనోవేషన్ చేయడానికి నాకు చాలా ఎక్స్పెన్స్ అయింది.
సో అదంతా నాకు మా కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిందేగా, వాళ్ళ అబ్బాయిలేగా, నాకే అమ్మాయి హెల్ప్ చేయలేదు, అబ్బాయిలే హెల్ప్ చేశారు. మళ్ళీ నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఒక 1 lakh కావాలంటే నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను సార్ ఇట్లా ఉంది అని అంటే ఇచ్చేవాళ్ళు, అబ్బాయిలేగా ఇచ్చారు. ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చిన అబ్బాయి ఉన్నాడు, అన్ని తీసుకొని ఏది చేయని వెధవా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. సో ఐ డోంట్ జనరలైజ్ దిస్ టాపిక్, బట్ దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. మనకి దరిద్రానికి అది అంటుకుంది అంతే. ఐ కాంట్ సే. అంటే మీరు మళ్ళీ లైఫ్ లో సెటిల్ కావాలి ఇంకొక బంధంలోకి, వద్దు సార్, పెళ్లి బంధం అసలు ఇంకేం లేదు. అసలు నాకు వీరితో కూడా నాకు వాడు ఇన్పుట్ ఇచ్చిందే తప్ప నాకు ఐ నెవర్ హ్యాడ్ సార్. నాకు ఒకరితో చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని ఇలా నాకు ఎప్పుడూ లేదు. బికాస్ మ్యారేజ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ వన్స్. సెకండ్ ఛాన్స్ అన్నది ఎక్కడో 99లో ఎక్కడో 1%, ఒక 0.0% ఒకరికి లక్ ఉంటది అంతే. అది అందరికి అర్థం చేసుకొని చాలా రేర్ సార్. అది అలాంటి వాళ్ళు దొరకడం అనేది కష్టం, చాలా కష్టము. దొరికితే వాళ్ళు ఇక సూపర్ ఉన్నారు కదా. సునీత గారు మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో షీ వాస్ గుడ్, లైక్ హ్యాపీ లీడ్ చేస్తుంది కదా. ఎవరో ఒకరికి దొరుకుతారు సార్ అలాగా. చాలా అదృష్టం ఉండాలి. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరు తారసపడలేదు? నాకు వద్దు సార్, ఇంకా మీరే వద్దు. నాకు వద్దు సార్, నాకు ఉన్నాడు నా కొడుకు చూసుకుంటే చాలా, వాడికి సెటిల్ చేయాలి. మా పేరెంట్స్ ఇప్పుడు ఎల్డర్స్, ఇంకా వాళ్ళకి నేను ఇంతకంటే స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేదు. దే ఆర్ డన్ సార్ పాపం. వాళ్ళ కోవిడ్ లో నా సిచ్యువేషన్ వాళ్ళది, అసలు నేను వాళ్ళ కోవిడ్ వస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాను సార్, ఈ కోర్టు కేసుల వల్ల. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇక్కడ మిస్ అవ్వకూడదు, ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. సో ఇక్కడే అవైలబుల్ గా ఉండి నేను వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు. దట్స్ అ వెరీ బిగ్ రిగ్రెట్ ఫర్ మీ. ముగ్గురికి అటాక్ అయింది, మా బాబుకి, మా అమ్మకి, మా నాన్న ముగ్గురికి కోవిడ్ వస్తే నేను వెళ్ళలేకపోయా. బట్ ఆ టైంలో అక్కడ వైఎస్ గవర్నమెంట్ ఉంది కదా, సో వాళ్ళే ఈ సచివాలయం వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఏమంటాం, వాలంటీర్స్, దే హెల్ప్డ్ మై పేరెంట్స్. ఇంకా అదే అనుకోవాలి. I knew the value of them అప్పుడు. అంటే మీరు వెళ్ళకపోయినా కానీ వాళ్ళు they took care of elders. తర్వాత ఇవి ఆరోగ్యశ్రీ ఇవన్నీ వచ్చినాయి మా పేరెంట్స్ కి. సో ఓకే అనుకున్నా. నేను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను దీని తర్వాత. నాకు మొత్తం స్కిన్ లీషన్స్ వచ్చేసినాయి హ్యాండ్స్ కి, ఫీట్ కి. ఐ వాజ్ టోటలీ బెడ్ రిడెన్ ఫర్ 1.5 years సార్. నమ్ముతారా? ఇప్పుడు నేను నన్ను ఇంట్లో చూసి ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ దిస్ కేస్ 1.5 year టోటలీ బెడ్ రిడన్. వాష్రూమ్ ఇక్కడ ఉంటే నా వాష్రూమ్ అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మా మమ్మీ సపోర్ట్ తీసుకున్నాను నేను. యూ డోంట్ బిలీవ్ సార్, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్. దాన్ని ఛాన్స్ తీసుకొని వీళ్ళు కుకట్పల్లిలో ఒక కేసు కొట్టేయడానికి, క్వాష్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. అంత వర్స్ట్ క్యాండిడేట్స్ అన్నమాట. రాలేను అని. ఎందుకు రావట్లేదు అంటే నా ఎక్స్ప్లెయిన్ టు ద డిపార్ట్మెంట్, నేను రాలేను సార్, నాకు గైనిక్ ఇష్యూతో పాటు నాకు ఈ ఇష్యూ కూడా ఉంది, ఫొటోస్ కూడా పంపిస్తే వాళ్ళు దాన్ని కూడా ఛాన్స్ తీసుకున్నారు. దొరుకుతారు, ఎక్కడికి పోరు మీరు, దేవుడు ఉన్నాడు, నేను మళ్ళీ దీని నుంచి బయటకు వస్తాను, మీకు ఉంటది అనుకున్నా, వచ్చాను. నౌ ఐ విల్ టేక్ కేర్. కాకపోతే ఏంటంటే నేను సెటిల్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు కోర్టు కేసు అంటే నడుచుకొని వెళ్ళి వచ్చేది కాదు, నా బండి తీసుకొని వెళ్ళాలి, అక్కడ వాళ్ళకి కోర్టు డబ్బులు ఇవ్వాలి, అడ్వకేట్స్ కి ఇవ్వాలి. సో నేను సెటిల్ అవ్వాలి కదా, నేను కూడా కొంచెం 40 లక్షలు అతని కోసం ఖర్చు పెట్టారు కదా. ఈఎంఐలో ఈ కేసు కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఈ కేసుకి నేను 20-25 సార్. 25 అంటే 40 లక్షలు, 5 వచ్చేసి 20 రాలేదు. 5 నా అడ్వకేటే సార్. నాకు ఎన్ఓసి ఇవ్వమంటే ఎన్ఓసి ఇచ్చేస్తాడంట, డబ్బులు ఇవ్వడంట. డబ్బులు ఎన్ఓసి 2 ఇస్తానా నేను గదులుతాను, ఆఫీస్ లో కూర్చున్నాను నేను. 1,00,000 లాగా ఇచ్చాడు. నువ్వేం మీ అడ్వకేట్ రా, నువ్వు తీసుకున్నప్పుడు న్యాయంగా చేయాలి, న్యాయంగా చేయనప్పుడు డబ్బులు ఇచ్చేసాయి. 2 ఇవ్వు, నువ్వు ఎన్ఓసి ఇచ్చేస్తాను, నువ్వు ఏడు అని అంటే ఎట్లా ఏడుస్తా నేను? నువ్వేం చేసావు నాకు తెలుసు. ఫస్ట్ మీరు థర్డ్ అడ్వకేట్. ఓకే, ఎంతమంది మారారు ఇప్పటికి? ఇప్పుడు మొన్న కూడా ఒకటి మార్చేసాను సార్. 5వ వాళ్ళు వచ్చారు ఇప్పుడు. ఇప్పుడు 5వ వాడిని నేను ఇంకా పెట్టను కూడా. నేను 14% వేసేసుకుంటా. టీపీ ఉంటాడు నాకు, సో ఆయన కాకుండా 14% పడింది. నేనే చెప్పుకోవాలి నా బాధ ఏంటన్నది, నాకేం జరిగిందో, నేనేం చేశానో నాకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే నా తర్వాత థర్డ్ పర్సన్ అనేవాడు ఎవరు లేడు. నాతో ఒక ఫ్రెండ్ ఉండేది, ఇష్యూ జరిగిన తర్వాతే అది కావాలని వచ్చింది నా లైఫ్ లోకి.
వచ్చి అది చక్కగా అన్ని ఇన్ఫర్మేషన్స్ చేసింది. మౌనిక అని ఒక అమ్మాయి ఉండేది. ఓకే, అది మొత్తం- ఏది అడ్వకేట్ కాదు నా ఫ్రెండ్స్ టు ఫ్రెండే అనమాట. షీ న్యూ ద ఇష్యూ. తను ఈ కాంప్రమైజెస్ జరుగుతున్న క్రమంలో ఒక దగ్గర తను వచ్చి మాట్లాడింది వీళ్ళతోటి. సో దే గాట్ హర్ నెంబర్ ఆర్ షీ గాట్ దేర్ నెంబర్ నాకు తెలీదు. బట్ నేను ఒక రోజు దాని ఫోన్లో నేను జస్ట్ డైల్ చేశాను, అంత చెక్ చేద్దామని డైల్. నాకు ఎక్కడో కొట్టింది సార్, ఎందుకు ఇక్కడ ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పి నేను ఊరికి డైల్ చేస్తే విషయాలన్నీ కూడా అవతలకి వెళ్ళిపోతాయి. మొత్తం చెప్పేది, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎవరిని మాట్లాడుతున్నా, నా దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నా, ఇవన్నీ చెప్పేది. సో దే యూస్ టు డిఫెండ్. సరే ఒకసారి డైల్ చేద్దాం, ఎందుకు అందరిని నమ్మాలి అని చెప్పి నేను డైల్ చేస్తే చక్క ఫీడ్ చేసుకొని చక్కగా ఉంది. చాట్ లేదు, ఏం లేదు, మళ్ళీ ఫీడ్ చేసుకొని ఉంది జాగ్రత్తగా. అసలు నీకు సంబంధమే లేదు, నువ్వు నెంబర్ తీసుకున్న విషయం నాకు చెప్పలేదు, ఇవన్నీ తెలియనప్పుడు నువ్వు ఫీడ్ చేసుకున్నావు. నాకు అక్కడ అర్థమైపోయి పాప నిన్ను ఎలా అవాయిడ్ చేయాలి నాకు ఇంకా అర్థమైంది అని చెప్పి దానికి లేని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసి అట్లా చేసా. కొద్ది రోజులు మిస్లీడ్ చేసి అక్కడ దొరికాడు వాడు. సో ఇప్పుడు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అదొక్కటే నాకు ఇప్పుడు ఆధారం, మెయిన్ సోర్స్. అది కాంప్రమైజ్ అన్నది ఏదైతే వీళ్ళు ప్రొడ్యూస్ చేశారో అసలు అది కాంప్రమైజే కాదు. వీళ్ళు ఏదైతే సంతకాలు ఎక్కడైతే పెట్టి తెచ్చారో అక్కడ అసలు నా సంతకము లేదు, రిజిస్ట్రార్ ఆఫీస్లోనూ లేదు, సోల్ టు డాక్యుమెంట్ లో కూడా నా సంతకం లేదు. వీళ్ళంత హడావిడిగా ఆ రోజు తెచ్చేసి కోర్టులో ప్రజెంట్ చేసేసి ఇన్ని కథలు చేశారు.